రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయాల్ శంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్స్లో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుందన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్నారు. సర్వే రిపోర్ట్స్ అన్ని బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించబోతాం. 14 నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే 14 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పనితీరును గమనించారు. చాలా గొప్పగా మాట్లాడిండ్రు. ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే, అధికారం ఇస్తే 100 రోజులలో అరచేతిలో వైకుంఠం చూపిస్తామనే విధంగా మాట్లాడారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మంచిర్యాలలో మాట్లాడినటువంటి విధానం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్వయాన ఒప్పుకున్నది. ఈ రోజు మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట, కానీ భారతీయ జనతా పార్టీ నీతితో నిబద్ధతతో పనిచేసేటటువంటి పార్టీ. ఈ రోజు ప్రజా సమస్యల మీద శాసనసభలో గొంతుకలై మాట్లాడుతా ఉంది. శాసన మండలిలో కూడా రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు గొంతుకలై మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఉద్యోగుల విషయం ఏ రాజకీయ పార్టీ కూడా 317 జీవో గురించి మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రోజు ఉద్యోగుల కొరకు 317 జీవో ఉద్యోగుల పట్ల శాపంగా మారింది. దాన్ని సవరించాలని ఈ రోజు ధర్నాలు, రాస్తారోకోలు చేసే గత ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను హింసించింది, కేసులు పెట్టింది. ఈ ప్రభుత్వం కూడా అదే పంతాను ఎంచుకున్నది. ఈ రోజు శాసన మండలిలో, శాసనసభలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతుకలై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, ఈ సమాజం గురించి గొప్పగా ఆలోచించే ఉపాధ్యాయులారా, మీరే ఆలోచించాలా. మీ అందరికీ ఒక అవకాశం వచ్చింది. 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఖరి చెప్పడానికి మీకు ఓటు అనే ఆయుధం వచ్చింది. కాబట్టి ఈ ఓటు ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇటు పట్టభద్రుల అభ్యర్థి కానీ, అదే విధంగా ఉపాధ్యాయుల అభ్యర్థి కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నిన్ను మనసుతో దీవించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఓటరు మహాశయులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఓడినట్టు ఆయన ఒప్పుకున్నాడు. ఇదే నిదర్శనం అన్నిటికన్నా. ఎందుకంటే ఇంత మంచి కార్యకర్తలు ఉన్నారు, ప్రతి ఒక్కరు పట్టుదలతో పనిచేస్తా ఉన్నారు. 25 ఫిబ్రవరి ఎవరైనా కానీ వాళ్ళ బూత్ గెలుచుకున్నామని ప్రతి ఒక్కరు ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేరు. వాళ్ళందరికీ ఏంటంటే విద్యార్థులను మోసం చేసిండు, ఆడపిల్లలు మోసం చేసిండు, మన తర్వాత ఆడపడుచులను మోసం చేసిండు, యువకులను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, అడ్వకేట్లను మోసం చేసిండు, డాక్టర్లను మోసం చేసిండు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. సర్వశిక్ష అభిమానులు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వాళ్ళను, అదే విధంగా జూనియర్ గెస్ట్ లెక్చరర్స్, డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్, తర్వాత నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేసే వాళ్ళని, ఇంతమందిని మోసం చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకటే అడుగుతా ఉన్నారు, ఇవన్నీ పనిచేసిన తర్వాత మీరు ఓటు అడగాలి. అదే విధంగా ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉండో నరేందర్ రెడ్డి, ఆయన ఏం చెప్తా ఉన్నాడు, 46,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఉద్యోగాలు పక్క పెట్టు, ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ దాఖలాలు? దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. అదే విధంగా నీకు విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉంటే నీ ఇబ్బంది ఏంది? విద్యా సంస్థలు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా మంది కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వక పై చదువులు చదవలేకపోతే, విద్యా సంస్థల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా వాళ్ళ శాలరీ ఇవ్వలేకుండా విద్యా వ్యవస్థనే కుంటుపడతా ఉన్నది. ఒకటి ఏంటంటే 7,940 కోట్లు మీరు ఇప్పించినాకనే ఓటు అడగాలి. అప్పటిదాకా ఓటు అడిగే హక్కు లేదు మీకు. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మోదీ గారు మొన్న బడ్జెట్ పెట్టిన తర్వాత 12 లక్షలు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్, నా భూతో భవిష్యత్తు 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఎంతో మందికి బెనిఫిట్ అయింది. నీకు ఎంప్లాయీస్ కు బెనిఫిట్ అయింది, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్ అయింది, తర్వాత డాక్టర్స్ కు, అడ్వకేట్స్, తర్వాత బిజినెస్ మ్యాన్లకు, వ్యాపారస్తులకు, అదే విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకు ఎంతో బెనిఫిట్ అయింది. ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నాను, ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో, ప్రైవేట్ ఉద్యోగాలైనా గవర్నమెంట్ ఉద్యోగాలైనా, వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో ఓడి ఫెసిలిటీ ఇప్పిస్తాం. 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఓడి ఫెసిలిటీ ఇప్పిస్తాం.
ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం 24 లక్షల నుంచి 50 లక్షల దాకా ఇన్సూరెన్స్ కూడా చేపిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఎంప్లాయీస్ విషయంలో పిఆర్సీ అయినా ఈ రోజు ఒప్పుకున్నాడు. ఏది రేవంత్ రెడ్డి గారు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కు 8,000 కోట్లు ఇవ్వాలి గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు అది బట్టి ఆలోచించుకోవాలి. మంత్లీ 300 కోట్లు ఇస్తానంట. 8,000 కోట్లు 300 కోట్లు ఇస్తే ఎంతమందికి కోర్టు పోయి ప్రతి ఒక్కరు వాళ్ళు జమ చేసిన అమౌంట్ కూడా కోర్టు నుంచి తీసుకురావాల్సిన దుస్థితి ఈ రోజు ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం 10 ఏళ్లకు ప్రజలు విరక్తి పొందితే ఈ ప్రభుత్వం కేవలం 14 ఏళ్లే ప్రజలు విరక్తి పొందారు. ఒకటి రాబోయే రోజుల్లో వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో వాళ్ళ తరఫు నుండి వాళ్ళ గొంతుకనై మెడలోంచి పని చేపిస్తాం కేంద్ర ప్రభుత్వం అండత్వం. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో 27వ తారీఖు రోజు 26వ తారీఖు శివరాత్రి ఉంది. ఆ ఉపవాసం ఉన్న తర్వాత ఓటు 8 o'clock నుంచి 4 o'clock వరకు నా సీరియల్ నెంబర్ 1 కు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను.